యా చూడండి నా వాయిస్ బాగానే ఉందా ఇప్పుడు రికార్డింగ్ కూడా స్టార్ట్ అయింది నౌ లూపింగ్ స్ట్రక్చర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం మనం లూపింగ్ అనే దాన్ని ఇటరేషన్ అని చెప్పి యూస్ చేస్తాను రా దాంట్లో నోట్ చేసుకోండి లూపింగ్ లో టు ఎగ్జిక్యూట్ ఎ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ number of times until the given condition becomes false. Until the given condition becomes false. To execute a set of statements number of times until the given condition becomes false. There are three types of looping structures. First one, while. Second one, do while. Third one, for. First one, while. Second one, do while. Third one, for. Okay. ఈ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే లూపింగ్ స్ట్రక్చర్స్ యూస్ చేస్తాము అదేంటో చూద్దాం మనం ప్రోగ్రామ్ చేస్తాం మనం ఇప్పుడు ఫస్ట్ వన్ వైల్ సింటాక్స్ వైల్ బ్రాకెట్ లో ఎక్స్ప్రెషన్ then open braces statements and then close the braces while expression open braces statements and close the braces. సింటాక్స్ నోట్ చేసుకోండి అన్న నా స్టేట్మెంట్స్ ఏవైతే మనం స్పెసిఫై చేస్తున్నామో దాన్ని బాడీ ఆఫ్ ద లూప్ అని చెప్పి యూస్ చేస్తాను రా ఆ బాడీ ఆఫ్ ద లూప్ లో ఉన్న స్టేట్మెంట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవడం అనేది జరుగుతుంది అనమాట అక్కడ అది రైట్ కింద ఒక లైన్ రాసుకోండి రా కింద ఒక లైన్ రాసుకోండి అన్న ద స్టేట్మెంట్స్ in the body of the loop will be executed while the given expression is true. While the given expression is true. The execution stops when the given expression becomes false. When the given expression becomes false.
బాడీ ఆఫ్ ద లూప్ లో ఏవైతే స్టేట్మెంట్స్ మీరు స్పెసిఫై చేస్తారో అవి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట అక్కడ అది. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన స్టేట్మెంట్స్ ని ఆ బాడీ ఆఫ్ ద లూప్ లో ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం మనం అక్కడ. మనం ఒక్కసారి చూడండి రా, నేను ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చేద్దాం మనం. ఐ వాంట్ టు ప్రింట్ 1 to 100 నెంబర్స్. వన్ టు 100 నెంబర్స్ ని ప్రింట్ చేయాలరా. ఫస్ట్ ఐ విల్ టేక్ I is equal to 1. Okay, now I will print this number. So printf percentage d I. ఎంత ప్రింట్ అవుతుందా? I వాల్యూని 1కి ఇనిషియలైజ్ చేశాను, ఐని ప్రింట్ చేశాను రా. సో వాట్ ఈస్ ద వాల్యూ ఐఎమ్ గోయింగ్ టు గెట్ నౌ? printf percentage d I. 1 ప్రింట్ అయింది, రైట్? ఇప్పుడు 2 అవ్వాలి రా, I వాల్యూ 2 అవ్వాలి. I వాల్యూ 2 అవ్వాలంటే ఏమవుతుంది ఎట్లా? I వాల్యూ 1 ఉంది, ఇట్ హ్యాస్ టు బికమ్ 2. I వాల్యూ 2 అవ్వాలంటే ఏం చేయాలి ఇప్పుడు? యా, I ప్లస్ ప్లస్ యూజ్ చేయాలన్నా. I ప్లస్ ప్లస్ యూజ్ చేశారనుకోండి, రైట్? ఆల్రెడీ I వాల్యూ 1 ఉంది, 1ని ప్రింట్ చేశాను. I ప్లస్ ప్లస్ అన్నప్పుడు దిస్ గోయింగ్ టు బికమ్ 2. ఇది 2 అయిందిరా. ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ ఐని ప్రింట్ చేయాలి ఇక్కడ. సో printf percentage d I. ఇప్పుడు ఇక్కడ I ఎంత ప్రింట్ అయింది? 2 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇట్ హ్యాస్ టు బికమ్ 3. 3 అవ్వాలంటే మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు నేను? I వాల్యూ 2 ఉంది, నో 3 అవ్వాలి ఇప్పుడు అది. What I have to do now? Again I ప్లస్ ప్లస్. ఇప్పుడు I వాల్యూ 3 అయిందిరా. ఇప్పుడు 3 సార్లు ప్లస్లు కాదురా. ఒకసారి చూడండి, I వాల్యూ 1 ఉంది, 1ని ప్రింట్ చేసింది. I ప్లస్ ప్లస్, 3 సార్లు ప్లస్లు ఉండవు. I ప్లస్ ప్లస్ అన్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 2. మళ్ళీ ఐని ప్రింట్ చేశా, 2 ప్రింట్ అయింది. I ప్లస్ ప్లస్ దిస్ గోయింగ్ టు బికమ్ 3. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ దీన్ని ప్రింట్ చేయాలి. ఇప్పుడు I వాల్యూని ప్రింట్ చేసినప్పుడు 3 ప్రింట్ అయింది. I ప్లస్ ప్లస్ 4. అంటే ఇలా ఎన్నిసార్లు ఇవ్వాలి ఇప్పుడు నేను? 100 టైమ్స్ ఇవ్వాలిరా. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఏవైతే స్టేట్మెంట్స్ రిపీట్ అవుతున్నాయో దట్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద లూప్. ఆ లూపింగ్ స్ట్రక్చర్ లోపల ప్లేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట అక్కడ. అది ఒకసారి చూడండి, I వాల్యూని ఒక్కసారి ఇనిషియలైజ్ చేస్తున్నాం మనం, I ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఏంటి? ఐని ప్రింట్ చేస్తున్నాను, ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నా, ఐని ప్రింట్ చేస్తున్నాను, ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఇలా ఎన్నిసార్లు? 100 టైమ్స్ పెర్ఫామ్ చేయాలి మనం అక్కడ. సో 100 టైమ్స్ పెర్ఫామ్ చేయాలి అనుకోండి. ఇది ఆ పర్టికులర్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బాడీ ఆఫ్ ద లూప్ లో ప్లేస్ చేస్తాము అన్నమాట అక్కడ. అది రైట్? ఒక్కసారి చూడండి. ఊరే మనం డిస్కస్ చేసేది వైల్ రా, ఫర్ కాదు. అది ఎన్ని ఏంటి మనం ఒకసారి వినండి రా. ఇప్పుడు ఏం చేస్తామంటే I ఈజ్ ఈక్వల్ టు 1 while I less than or equal to 100 open braces, then printf, then close the braces. ఈ స్టేట్మెంట్ రిమూవ్ చేసేస్తున్నాను రా. మనం ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు I అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను, దాన్ని 1కి ఇనిషియలైజ్ చేశాను రా. నౌ while I less than or equal to 100, I వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. 1 less than or equal to 100, ట్రూనా ఫాల్సా? 1 less than or equal to 100, ట్రూనా ఫాల్సా? ఫాల్స్. చూడాడు. 1 less than or equal to 100, ఇట్ ఈస్ ట్రూ. ట్రూ అయితేనే లూప్ లోకి ఎంటర్ అవుతుందిరా. ఫాల్స్ ఏంటన్నా? I వాల్యూ 1 ఉంది, 100 కంటే తక్కువ కాదా? రైట్? ట్రూ అయింది కాబట్టి 1ని ప్రింట్ చేసిందిరా. రైట్? I ప్లస్ ప్లస్ ఇప్పుడు 2 అయింది.
2 less than or equal to 100. True na false? 2 less than or equal to 100. True. మళ్ళీ 2ని ప్రింట్ చేసింది i ప్లస్ ప్లస్ అంటే ఇక్కడ 2 వచ్చింది i ప్లస్ ప్లస్ అన్నప్పుడు 3 అయింది 3 less than or equal to 100. అగైన్ ఇట్ ఈస్ ట్రూ. సో 3 కూడా ప్రింట్ చేసింది. ఇలా ఎక్కడ దాకా 100 దాకా వచ్చిందిరా. 100 less than or equal to 100. True na false? 100 less than or equal to 100. తప్పు తల్లి. ట్రూ. 100 ఈక్వల్ కదా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నప్పుడు ఇది ఈక్వల్ అయిందిరా. సో i వాల్యూ 100 ఉంది, 100ని ప్రింట్ చేసింది ఇప్పుడు ఇక్కడ. రైట్. i ప్లస్ ప్లస్ ఇప్పుడు ఎంత అయింది? 101 అయింది. 101 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. ఇప్పుడు ఫాల్స్ అయింది. ఫాల్స్ అవ్వగానే ఈ వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట ప్రోగ్రామ్ అది. సో ఈ రెండు స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయో చూసారా, ఆ రెండు స్టేట్మెంట్లు మాత్రమే బాడీ ఆఫ్ ద లూప్ లో ప్లేస్ చేస్తాము అనమాట అక్కడ. అది మళ్ళీ ఒక్కసారి చూడండి రా. ఫస్ట్ ఏం చేశాను, i వాల్యూని 1కి ఇనిషియలైజ్ చేశా. రైట్. వైల్ i less than or equal to 100. i వాల్యూ 1 ఉంది, 1 less than or equal to 100 ట్రూ అయింది కాబట్టి 1ని ప్రింట్ చేసింది. దెన్ i ప్లస్ ప్లస్ 2 అయింది, 2 less than or equal to 100 ట్రూ, 2ని కూడా ప్రింట్ చేసింది. i ప్లస్ ప్లస్ 3 less than or equal to 100 ట్రూ, 3 కూడా ప్రింట్ చేసింది. i ప్లస్ ప్లస్ 4 less than or equal to 100 ట్రూ, 4 కూడా ప్రింట్ చేసింది. ఇలా ఎప్పటిదాకా 100 వచ్చేదాకా. 100 less than or equal to 100 అది కూడా ట్రూ అయింది, 100ని ప్రింట్ చేసింది. i ప్లస్ ప్లస్ 101 అయిందిరా. 101 less than or equal to 100 అప్పుడు ఫాల్స్ అయింది కాబట్టి బయటకు వచ్చేస్తుంది అనమాట ప్రోగ్రామ్ నుంచి. సో ఏవైనా స్టేట్మెంట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి అంటే లూపింగ్ స్ట్రక్చర్స్ లో యూజ్ చేయాలి. లూపింగ్ స్ట్రక్చర్స్ మనకి 3 ఉన్నాయి, వైల్, డూ వైల్, ఫర్. ఫస్ట్ మనం వైల్ గురించి డిస్కస్ చేస్తున్నాము అనమాట అక్కడ. రైట్. సో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ రాద్దాను. స్టార్ట్ చేయండి రా. రైట్ ఏ ప్రోగ్రామ్ to print 1 to 100 natural numbers. Write a program to print 1 to 100 natural numbers. One to 100 natural numbers. మన ఎన్ని వేరియబుల్స్ కావాలరా? How many variables we should require for this program? ఈ ప్రోగ్రామ్ లో ఎన్ని వేరియబుల్స్ కావాలి? I'll repeat that question. ముందు చెప్పండి. ఓన్లీ 1 వేరియబుల్. ఏంటది? i అనే వేరియబుల్ తీసుకుందాం. i అనే వేరియబుల్ 1 నుంచి 100 వరకు మూవ్ చేస్తాము అన్నమాట అక్కడ. అది రైట్. సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to 100 natural numbers. Write a program to print 1 to 100 natural numbers. Okay, I'll open Turbo C++. Window open చేస్తున్నానా? నేను చేసిన ప్రోగ్రామ్ ఇది. Hash include stdio.fetch void main open braces int I. Now I'll initialize I equal to 1 while I less than or equal to 100. Then open braces printf %d
I. I plus plus. Close for while and close for main. Right? So I value 1 కి ఇనిషియలైజ్ చేస్తున్నాను, 1 less than or equal to 100, I వాల్యూ ప్రింట్ అవుతుంది, I ప్లస్ ప్లస్. అదేంటో చూద్దాం రా ఒక్కసారి. Now there is no errors. దీంట్లో ట్రేస్ ఇంటూ ఉంది కదా ఆప్షన్, దాంట్లోకి వెళ్తున్నాను. అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేయడానికి అనమాట అక్కడ. విండో వాచ్, ఐ టేక్ ద వేరియబుల్ ఐ. ఐ ఎందుకు ఇనిషియలైజ్ చేశాను ఇక్కడ చూడండి, 1 కనిపిస్తుంది ఇక్కడ. అవుట్పుట్ కూడా వస్తుంది. అవుట్పుట్ విండో ఇక్కడ పెట్టాను రా. నా విజిబిలిటీ కోసం చేశాను, అక్కడ పెట్టాను కదా. నా ట్రేస్ ఇంటూ, ఇప్పుడు ప్రింట్ %d i. ఇక్కడ ఐ వాల్యూ ప్రింట్ అవ్వాలరా. ఇక్కడ చూడండి అవుట్పుట్ విండోలో కనిపిస్తుంది మీకు ఐ వాల్యూ 1. ఇప్పుడు ఐ ప్లస్ ప్లస్ అంటే ఇప్పుడు ఐ వాల్యూ 2 అవ్వాలరా ఇక్కడ. ఐ వాల్యూ బికమ్స్ 2. 2 less than or equal to 100. 2 అయింది. మళ్ళీ లోపలికి వచ్చిందిరా, అంటే ఐ వాల్యూని ప్రింట్ చేస్తుంది ఇక్కడ. సో 2 ప్రింట్ అయింది నాన్న, 2. నెక్స్ట్ టైం ఐ ప్లస్ ప్లస్ 3 అయింది. సో 4, 5, 6 ఇలా ఎప్పటిదాకా 100 వచ్చేదాకా ప్రింట్ అవుతుందిరా. ఐ రన్ దిస్. సో అవుట్పుట్ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ 1 to 100 నెంబర్స్ని ప్రింట్ చేయడానికి అనమాట అక్కడ అది. సో 100 దాకా ప్రింట్ చేసేసింది అది. అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ ఎలాగానే తెలియడం కోసం అనమాట అక్కడ అది. ఐ చేంజ్ దీనికి 10కి ఇస్తాను రా మనకు అర్థం అవడానికి. 1 to 10 నెంబర్స్ చూద్దాము. CLR SCR ఇస్తున్నాను అంటే క్లియర్ స్క్రీన్ అనమాట. అవుట్పుట్ స్క్రీన్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయడానికి. రైట్, ట్రేస్ ఇంటూ CLR SCR క్లియర్ స్క్రీన్ అయిపోయింది. ఐ వాల్యూ 1కి ఇనిషియలైజ్ చేసాం. నా ఐని ప్రింట్ చేస్తున్నాను, 1 ప్రింట్ అయింది. ఐ ప్లస్ ప్లస్ 2. సో 2 less than or equal to 100. 2 అయింది. దెన్ 2ని ప్రింట్ చేసాం, ఐ ప్లస్ ప్లస్ 2 less than or equal to 100. 2 ప్రింట్ అయింది. 3 ప్రింట్ అయింది. అబ్జర్వ్ చేయండి అన్న. 4, 5, 6, 7, 8, 9. యా, ఇప్పుడు 10 ప్రింట్ అవుతుందిరా. ఐ వాల్యూ చూడండి ఇక్కడ 10 ఉంది. 10 less than or equal to 10 ట్రూ అయింది కాబట్టి 10 కూడా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ ఇప్పుడు 11 అయిందిరా. నా 11 less than or equal to 10. ఇది ఫాల్స్ కాబట్టి బయటకు వచ్చేస్తున్న ప్రోగ్రాంలోంచి. రన్, దెన్ ఇట్ కమ్ అవుట్ ఆఫ్ వైల్ లూప్. ఇక్కడ నుంచి బయటకు వచ్చేసింది అనమాట ఇక్కడ. సో అవుట్పుట్ ఏమొచ్చింది నాకు 1 2 3 4 5 6 up to 10 దాకా ప్రింట్ చేసాము అనమాట ఇక్కడ. న్యూ లైన్లో ప్రింట్ అవ్వాలి అనుకోండి /n లేదా /t ఇచ్చారనుకోండి ట్యాబ్ ఆఫ్ స్పేసెస్ అంటుంది అన్న. అక్కడ మధ్యలో స్పేసెస్ని ప్రింట్ అవడానికి మనకు వస్తుంది అక్కడ. అది అబ్జర్వ్ చేస్తే మీరు. సో 1 2 3 4 మధ్యలో స్పేసెస్తో ప్రింట్ అవ్వాలి అనుకున్నప్పుడు /tని యూజ్ చేయండి అన్న. రైట్, నోట్ చేసుకుంటారా ప్రోగ్రామ్. దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to 100 natural numbers. One to 100 natural numbers.
Sir, thank you, thank you. Thank you. Yeah. Now, I want to print the even numbers between 1 to 10. 1 to 10 మధ్యలో ఉన్న ఈవెన్ నెంబర్స్ ని ప్రింట్ చేయాలి. అసలు ఈవెన్ నెంబర్స్ ఏంటి 1 to 10 మధ్యలో? 2 4 6 8 10 కూడా 10. యా 2 4 6 8 10. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో నేను ఏం చేంజ్ చేయాలి? ఫస్ట్ ఎంత ప్రింట్ అవ్వాలనా? 2 ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇచ్చిన ఐ వాల్యూ 1కి ఇచ్చాను అక్కడ. సో అందుకని ఏం చేస్తాను ఇప్పుడు? ఐ విల్ మేక్ ఇట్ యాజ్ 2. అప్ టు 10 దాకా చాలు కదా. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఇచ్చాను రా. సో ఫస్ట్ ఎంత ప్రింట్ అయింది ఇప్పుడు? ఐ వాల్యూ 2 ఇచ్చాను. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి 2ని ప్రింట్ చేసింది. ఐ ప్లస్ ప్లస్ అంటే ఎంత అవుతుంది? 3 అవుతుంది. నాకు కావాల్సింది 4. సో ఇట్ హ్యాస్ టు ఇంక్రిమెంట్ బై 2. 2తో ఇంక్రిమెంట్ అవ్వాలరా. అంటే ఏం చేస్తాను ఇప్పుడు అక్కడ? ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 2. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 2 యూస్ చేస్తాను రా. ఒకసారి చూడండి, మళ్ళీ మొదటి నుంచి వస్తున్నాను. ఐ వాల్యూ 2 ఉంది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ అయింది. ఐని ప్రింట్ చేసింది అంటే 2 ప్రింట్ అయింది. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 2. ఆల్రెడీ 2 ఉంది కదా. 2 ప్లస్ 2 ఎంత అయింది? 4 అయింది. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ. ట్రూ అయింది కాబట్టి 4ని కూడా ప్రింట్ చేసింది. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 2 6. 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 మళ్ళీ ట్రూ అయింది. 6ని కూడా ప్రింట్ చేశాను రా. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 2 8. 8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 రైట్. 8ని కూడా ప్రింట్ చేసింది. మళ్ళీ 8 ప్లస్ 2 10. 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ. 10 కూడా ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏంటి? 10 ప్లస్ 2 12 అయింది. 12 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఫాల్స్. అప్పుడు బయటకు వచ్చేస్తుంది ప్రోగ్రామ్లోంచి. సో ఏమేమి చేంజ్ చేశాను ఇప్పుడు నేను ఇక్కడ? ఇనిషియలైజేషన్ ఐని 2కి ఇనిషియలైజ్ చేశాను. అండ్ ఐఎమ్ ఇంక్రిమెంటింగ్ ద వాల్యూ ఆఫ్ ఐ బై 2. 2 నెంబర్స్తో ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాను రా అక్కడ. సో ఇందాక చేసిన ప్రోగ్రామ్ అయితే 2 ప్లస్ 2 ఇందాక 1 1 ఐ ప్లస్ ప్లస్ అని చెప్పి యూస్ చేసాం మనం అక్కడ. అంటే 1 2 3 4 5 అలా ఇంక్రిమెంట్ అవుతూ వెళ్ళింది అక్కడ. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? 2 నెంబర్స్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం కాబట్టి 2 4 6 8 10 అలా ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట అక్కడ. సో 2 చేంజెస్ అబ్జర్వ్ చేయండి రా. ఇనిషియలైజేషన్ ఏమో 2కి ఇనిషియలైజ్ చేశాను. ఇంక్రిమెంట్ ఏం చేశాను? 2 నెంబర్స్తో ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాము అనమాట అక్కడ. రైట్. ప్రోగ్రామ్ రాయండి రా. రైట్ ఏ ప్రోగ్రామ్ to print the even numbers between 1 to 10. సో ఐని 2కి ఇనిషియలైజ్ చేశాను. 2 నెంబర్స్తో ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాము అనమాట అక్కడ. సో నౌ I'll execute this.
సో 2, 4, 6, 8, 10 ఇది ప్రింట్ చేసుకుంటూ వెళ్ళింది అనమాట అక్కడ. ఇది సో ఐని 2కి ఇనిషియలైజ్ చేసాం, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 కదా. యా, స్లాష్ టీ అంటే ఏంటి? ట్యాబ్ ఆఫ్ స్పేసెస్. 2కి 4కి మధ్యలో స్పేస్లు వస్తున్నాయి చూడండి ఇక్కడ. ఇది రిమూవ్ చేశాను అనుకోండి, 2కి 4కి మధ్యలో స్పేస్ ఏమి ఉండదురా. అవుట్పుట్ చేస్తే అబ్జర్వ్ చేయండి, 2, 4, 6, 8, 10 అని వచ్చింది. అదే స్లాష్ టీ పెట్టుంటే 2, 4, 6, 8, 10 వాల్యూస్ని తీసుకొస్తుంది అనమాట అక్కడ. ఇజ్ ఇట్ క్లియర్? స్లాష్ ఎన్ అంటే న్యూ లైన్ క్యారెక్టరు, స్లాష్ టీ అంటే ట్యాబ్ ఆఫ్ స్పేసెస్. 2కి 4కి మధ్యలో స్పేసు, 4కి 6కి మధ్యలో స్పేసు అలా తీసుకొస్తాము అనమాట అక్కడ. So this is the program to print the even numbers between 1 to 10. Yeah. ఇప్పుడు ఆడ్ నెంబర్స్ కావాలంటే I want to print the odd numbers between 1 to 10. ఏం చేంజ్ చేయాలి ప్రోగ్రామ్ లో? ఐ వాల్యూ చేంజ్ చేయాలి. సో I I is value equal has to to initialize to ఎంత? 1. యా, 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 ప్రింట్ అయింది, 1 + 2 అంటే 3 అయింది. 3 less than or equal to 10, 3 ప్రింట్ అయింది. 3 + 2, 5, 5 less than or equal to 10, true. So like that is going to print 1, 3, 5, 7, 9 వాటి ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట అక్కడ. సో అబ్జర్వ్ చేయండి అన్న, వేరియబుల్ని ఎక్కడ చేంజ్ చేస్తున్నాం అనేది మీరు అబ్జర్వ్ చేయాలి ప్రోగ్రామ్లో. నౌ ఐ రన్ దిస్, అవుట్పుట్ చూడండి ఇక్కడ 1, 3, 5, 7, 9. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్. చూడకుండా రాయడానికి ట్రై చేయండి రా. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ the odd numbers between 1 to 10. Between 1 to 10. The odd numbers between 1 to 10. Yeah. రాశారా? ప్రోగ్రామ్ని మోడిఫై చేశాను. ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి? నెంబర్స్ అన్ని దగ్గరికి వస్తాయి సార్. ఏం అవుట్పుట్ రా? అదే 1, 3, 5, 7, 9. కాదు నాన్న, చూడు సరిగ్గా చూడు. Yeah, it's going to print 1 to 10. 10 కూడా వస్తుందిరా. 1, 2, 3, 4, 5 up to 10. ఇట్స్ లాస్ట్ అనేది ఓకే, అది నా లాజిక్కి సంబంధం ఏం లేదురా. సో ఐ వాల్యూ 1 నుంచి స్టార్ట్ అయింది, 10 వరకు మూవ్ అయింది, 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేసింది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే 10 to 1 నెంబర్స్ ప్రింట్ అవ్వాలా. రైట్ ఏ ప్రోగ్రామ్ to print
10 to 1 numbers. Write a program to print 10 to 1 numbers. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. ఫస్ట్ నెంబర్ ఎంత ప్రింట్ అవ్వాలి నాకు? 10. సో ఐ వాల్యూని 10కి ఇనిషియలైజ్ చేస్తాను రా. రైట్? కండిషన్ అన్న మార్చాలా సేమా? ఐ మైనస్ గుడ్. ఫస్ట్ ఐ వాల్యూ 10 ఉంది. 10 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 ట్రూ అయింది. 10 ప్రింట్ అయింది. ఐ మైనస్ అంటే ఎంత అయింది ఇప్పుడు? 9 అయింది. 9 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 10 ట్రూ అయింది. 9 కూడా ప్రింట్ అయింది. ఐ మైనస్ దెన్ 9 8 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 8 కూడా ప్రింట్ అయింది. సో ఇవి ఎప్పటిదాకా వెళ్తుంది? ఇది కండిషన్ ఎప్పుడు ఫెయిల్ అవుతుందనా? లాస్ట్కి 1 కదా. ఒకసారి చూడండి. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూనా ఫాల్సా? 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ అయింది కాబట్టి 1 కూడా ప్రింట్ చేసింది. ఐ మైనస్ అంటే ఎంత అయింది ఇప్పుడు? ఐ 1 ఉంది, 1ని ప్రింట్ చేసింది. ఇప్పుడు ఐ మైనస్ అన్నాను, 0 అయింది. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూనా ఫాల్సా? 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఇట్ ఈస్ ట్రూ అయింది కాబట్టి ఏం ప్రింట్ అయింది ఇప్పుడు? 0 కూడా ప్రింట్ అయిందిరా. మళ్ళీ ఐ మైనస్ ఐ వాల్యూ 0 ఉంది. ఐ మైనస్ అంటే ఎంత అవుతుంది ఇప్పుడు? -1 అయిందిరా. -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 ఇట్ ఈస్ ట్రూ. -1 కూడా ప్రింట్ చేసింది. బట్ నాకు ఎక్కడి దాకా కావాలి? నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అని చెప్తున్నాం మనం? 10 to 1 దగ్గర బ్రేక్ అయిపోవాలిరా. సో ఇప్పుడు కండిషన్ ఏంటంటే ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ప్రోగ్రాంలో ఇనిషియలైజేషన్ మార్చాను, కండిషన్ మార్చాను, ఐని డిక్రిమెంట్ చేసుకుంటూ వస్తున్నాము అనమాట. అక్కడ ఇప్పుడు ఐ వాల్యూ 10 ఉంది. 10 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. Is it true or false? I value 10 ఉంది. యా ఇట్ ఈస్ ట్రూ అయింది కాబట్టి ఐని ప్రింట్ చేసిందిరా. అంటే 10 ప్రింట్ అయింది. ఐ మైనస్ 9 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూ. 9 కూడా ప్రింట్ చేసింది. ఐ మైనస్ 8 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూ అయింది. 8 కూడా ప్రింట్ చేసాం. ఐ మైనస్ 7 ఇలా ఎప్పటిదాకా? 1 వచ్చేదాకా. 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూ. 1ని కూడా ప్రింట్ చేసింది. ఐ మైనస్ ఇప్పుడు ఐ వాల్యూ 1 కాస్త 0 అయిపోయిందిరా. 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 బికమ్స్ ఫాల్స్ అయింది కాబట్టి ఇంకా వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. అక్కడ ఒకసారి నోట్ చేసుకోండి. ప్రోగ్రామ్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద నెంబర్స్ between 10 to 1. To print the numbers between 10 to 1. While loop important ra.
ఓకే, అన్న కండిషన్ కూడా మారుతుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి రా. ఇందాక చేసిన ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్కి డిఫరెన్స్ ఉంది. ఇందాక 1 to 10 అక్కడ ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం, కండిషన్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ డిక్రీజ్ చేస్తున్నాం మనం, ఇక్కడ 10 నుంచి 1 దాకా మూవ్ చేయాలి. సో అందుకని కండిషన్ మార్చని చూడండి అక్కడ. రన్ దిస్, ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ 10 9 8 7 6 5 up to 1 దాకా ప్రింట్ చేసింది అనమాట అక్కడ. సో ఐ వాల్యూ 10 ఉంది, 10 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూ అయింది, 10ని ప్రింట్ చేసింది. ఐ మైనస్ 9 అయింది, 9 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, 9ని కూడా ప్రింట్ చేసింది. ఐ మైనస్ 8 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూ, 8 కూడా ప్రింట్ చేసింది. ఐ మైనస్ 7 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూ, 7 కూడా ప్రింట్ అయింది. ఐ మైనస్ 6, లైక్ దట్ ఇట్ విల్ రిపీట్ ఎప్పటిదాకా, ఐ వాల్యూ 1 వచ్చేదాకా. 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూ, 1 కూడా ప్రింట్ అయిందిరా. ఐ మైనస్ 1 కాస్త ఏమైంది ఇప్పుడు 0 అయింది. 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఫాల్స్. అప్పుడు వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట అక్కడ, రైట్. సో మన ఫస్ట్ ప్రోగ్రాంలో 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేసాం, తర్వాత ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 1 to 10 ప్రింట్ చేసాం, తర్వాత ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 10 ప్రింట్ చేసాం. ఇప్పుడు చేసిన ప్రోగ్రామ్ ఏంటి, 10 to 1 నెంబర్స్ రివర్స్లో ప్రింట్ చేసుకుంటూ వస్తున్నాము అనమాట అక్కడ. కండిషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇనిషియలైజేషన్ కూడా 10కి ఇనిషియలైజ్ చేశాను, ఐని రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నాము అనమాట అక్కడ. Is it clear? నోట్ చేసుకున్నారా ప్రోగ్రామ్? ఓకే, మళ్ళీ కొంచెం మారుస్తాను చూద్దాం. ప్రోగ్రామ్కి అవుట్పుట్ ఏంటన్నా ఇప్పుడు మళ్ళీ చెప్పండి, మళ్ళీ మార్చానరా ఒకసారి చూడండి. I equal to 1 while I less than or equal to 10, I ni print chesanu, I plus plus. What is the output for this? Yeah, it is 1 to 10. Now I want to print 1 to n. ఇప్పుడు n value 5 ఇచ్చాను అనుకోండి, I want to print 1 to 5 numbers. n value 10 ఇచ్చాం అనుకోండి, 1 to 10 numbers ప్రింట్ అవ్వాలి. n value 100 ఇచ్చాం అనుకోండి, 1 to 100 numbers ప్రింట్ అవ్వాలి. సో ఐ వాంట్ టు చేంజ్ ద ప్రోగ్రామ్. n వాల్యూని ఇన్పుట్ చేసుకొని n వాల్యూ వరకు ఐని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి అనమాట అక్కడ. సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ చేద్దాం నాన్న. నా స్టార్ట్ చేయండి రా. రైట్ ఏ ప్రోగ్రామ్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to n natural numbers. Write a program to print 1 to n natural numbers. అంటే ఇప్పుడు n వాల్యూ 5 ఇస్తే 1 2 3 4 5 అని ప్రింట్ అవ్వాలిరా. n వాల్యూ 5 ఇస్తే 1 2 3 4 5 అని ప్రింట్ అవ్వాలి. యా, మనకు ఎన్ని వేరియబుల్స్ కావాలరా మహావీర్? రైట్, 2 వేరియబుల్స్ కావాలరా గోవిందరాజు. 2 వేరియబుల్స్ కావాలి, ఐ కావాలి, ఎన్ కావాలి. లేదు, ఎన్ ఇన్పుట్ చేసి దాన్ని ఇంక్రిమెంట్ చేయడం ఎట్లా చేస్తాం? అప్ టు ఎన్ దాకా వెళ్ళాలి కదా. సో ఐ ఎన్ 2 వేరియబుల్స్ తీసుకుందాం. ఐ ఏమో 1కి ఇనిషియలైజ్ చేస్తాను, ఎన్ ఏమో ఇన్పుట్ చేసుకుంటాం మనం అక్కడ. నౌ చేంజింగ్ ద ప్రోగ్రామ్, ప్రింటర్ enter n, scanf %d
ampersand n. Now I less than or equal to n. ఒకసారి చూడండి అన్న, నేను చేశాను, రెండు వేరియబుల్స్ తీసుకున్నా, ఐని 1కి ఇనిషియలైజ్ చేశా. సో స్కాన్ఎఫ్ ద్వారా n వాల్యూని ఇన్పుట్ చేసుకున్నాం. n ఎంత ఇచ్చాను? 5. I వాల్యూ 1 ఉంది. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అంటే 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి 1ని ప్రింట్ చేసింది. I ప్లస్ ప్లస్ 2. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. n వాల్యూ 5, అది మారదు నాన్న. I వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది, n వాల్యూలో చేంజ్ ఏం కాదు అక్కడ. సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూ. 2ని ప్రింట్ చేసింది. I ప్లస్ ప్లస్ 3. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. 3ని ప్రింట్ చేసింది. I ప్లస్ ప్లస్ 4. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. 4ని కూడా ప్రింట్ చేసింది. I ప్లస్ ప్లస్ 5. 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. అంటే ఇందాక మనం ఫిక్స్ చేసాం 1 to 10 అని, అలా కాదు 1 to n అనమాట అక్కడ అది. సో n వాల్యూ ఎంతవరకు వెళ్తే అక్కడ దాకా దాన్ని ప్రింట్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఇప్పుడు n వాల్యూ నేను ఇక్కడ 10 ఇచ్చాను అనుకోండి, అప్పుడు 1 to 10 దాకా ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తుంది. n వాల్యూ 100 ఇచ్చామనుకోండి, 1 to 100 దాకా ప్రింట్ చేస్తుంది అనమాట. రైట్. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ఫర్ 1 to n న్యాచురల్ నెంబర్స్, దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అనమాట. నోట్ చేసుకోండి, ఎగ్జిక్యూట్ చేద్దాం మనం. రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to n న్యాచురల్ నెంబర్స్. To print 1 to n natural numbers. మీరు n వాల్యూ ఎంత ఇస్తే I వాల్యూ అక్కడ దాకా ఇంక్రిమెంట్ అవుతుందిరా. సో ఫస్ట్ n వాల్యూ ఇన్పుట్ చేసుకోవాలి, వైల్ లూప్ యూస్ చేసుకుని I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n దాకా మూవ్ చేయాలి అక్కడ మనం. మనం ఇన్పుట్ చేసిన నెంబర్ ఏంట్రా? ఇంటీజర్ కదా, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ప్రింట్ అవ్వాలి అది? 1 to n. 1 2 3 4 5 కదా. యా, సార్ చూడండి అన్న, I వాల్యూని 1కి ఇనిషియలైజ్ చేశాను, స్కాన్ఎఫ్ యూస్ చేసి n వాల్యూ ఇన్పుట్ చేసుకుంటున్నా. n వాల్యూ 10 ఇస్తే 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ట్రూ కాబట్టి ఐని ప్రింట్ చేసింది అక్కడ. I ప్లస్ ప్లస్ 2. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. లైక్ దట్ ఇట్ విల్ రిపీట్ ద లూప్. టేక్ 5. సో 1 2 3 4 5 ప్రింట్ చేసింది అనమాట. ఒక్కసారి చెప్పండి, ఐని ఎంతకి ఇనిషియలైజ్ చేసాం మనం? 1 సార్. టైప్ చేయండి రా, మాట్లాడద్దు. ఐని ఎంతకి ఇనిషియలైజ్ చేసాం? 1. రైట్.
ఎన్ ఎంత ఇన్పుట్ చేశాను 5 రైట్. ఇప్పుడు ఈ కండిషన్ ఎప్పుడు ఫెయిల్ అవుతుందో చెప్పండి. (5 > తప్పే ఉంది దాంట్లో. ఐ వాల్యూ బికమ్స్ 6. డేటా ఎలా మూవ్ అవుతుంది అబ్జర్వ్ చేయండి రా. ఫస్ట్ ఎంత ఐ వాల్యూ 1 1 < 5 2 < 5 3 < 5 4 < 5 ప్రాబ్లం లేదు. 6 < 5 అప్పుడు ఫెయిల్ అయిపోతుంది అన్న. సో 6 < 5 దగ్గర ఫెయిల్ అయింది కాబట్టి అప్పుడు బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఎంత 6 700 ఆడు ఐ వాల్యూ 6 వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తుంది ప్రోగ్రాంలో నుంచి. ఇస్ ఇట్ క్లియర్? సో ఐ వాల్యూ 1 నుంచి 6 దాకా వెళ్తుంది. అది 6 దగ్గర కండిషన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి లోపలికి ఎంటర్ కాదు అనమాట. అక్కడ అది అబ్జర్వ్ చేయండి ప్రోగ్రామ్ అది. సో మళ్ళీ ఒకసారి చెప్తాను. ఐ వాల్యూ 1 ఇప్పుడు ఎన్ని ఇన్పుట్ చేసుకుంటున్నాను 20 ఇచ్చాను రా. సో 1 < 20 ట్రూ 1 ప్రింట్ అయింది. ఐ ప్లస్ ప్లస్ 2 2 < 20 ట్రూ 2 కూడా ప్రింట్ అయింది. ఎప్పటిదాకా 20 వచ్చేదాకా 20 < 20 ట్రూ 20 కూడా ప్రింట్ అయింది. ఐ ప్లస్ ప్లస్ 21 < 20 అక్కడ ఫెయిల్ అయిపోయింది. అంటే ఐ వాల్యూ 21 అయింది. ఎన్ వాల్యూ ఫిక్స్ లేదు 20 ఇచ్చాం కదా. సో అప్పుడు ఫెయిల్ అయిపోయింది కాబట్టి బయటకు వచ్చేస్తుంది ప్రోగ్రామ్ నుంచి అనమాట. ఐ రన్ దిస్ 20 ఇచ్చాను. ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ 1 to 20. ఇప్పుడు ఐ వాల్యూ 21 అయింది కాబట్టి బయటకు వస్తుంది అనమాట ప్రోగ్రాంలో నుంచి. రైట్ మన రేపు క్లాస్లో మిగిలిన ప్రోగ్రామ్స్ గురించి డిస్కస్ చేద్దాం. వైల్ లూప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రా. దీనికి సంబంధించి ఒక్కసారి చూడండి లూపింగ్ స్ట్రక్చర్లో. రేపు క్లాస్లో మిగిలిన డిస్కస్ చేద్దాం మనం.